'సామిరంగ' సినిమాతో నాగార్జున గారు సంక్రాంతి బరిలో దిగిపోయారు. అయితే సంక్రాంతి పండక్కి సినిమా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక మలయాళం సినిమాని రీమేక్ చేసినప్పటికీ సంక్రాంతి అలాగే పల్లె నేపథ్యం, తెలుగు నేటివిటీ, తెలుగు పల్లెలు వాటి వాతావరణం దీనికోసం అని చెప్పి ఈ నేపథ్యాన్ని తీసుకురావడం కోసం స్క్రిప్ట్ మీద చాలా ఎక్కువ వర్క్ చేసి చాలామందితో చర్చించి ఫైనల్గా సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చారు. ఇది ఫెస్టివల్ సినిమా, ఫెస్టివల్ టార్గెట్ చేసి తీసినటువంటి సినిమా, ఫెస్టివల్ సినిమాగానే చెప్పుకోవాలి. అలాగే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలు 3 రిలీజ్ అయినాయి. ఈ మూడిట్లో విన్నర్గా ఈ సినిమానే మాట్లాడుకోవాలి, సామిరంగానే మాట్లాడుకోవాలి. కథగా మనకు తెలిసిన కథే, ఇందులో పెద్ద ట్విస్టులు గట్రా ఏం లేవు. కానీ తెలిసిన కథని తెర మీద చెప్పే పద్ధతిలో కొంత వేరియేషన్ ఉంది. అంటే కొత్తగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే నాగార్జున్ని కూడా చాలా ఎనర్జెటిక్గా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. పంచెకి అట్టించలేదు, లుంగీతో కనిపించాడు టోటల్ సినిమా అంతా. అలాగే ఆషికా రంగనాథ్ హీరోయిన్ క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అంటే డైరెక్టర్ ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాడు ఈ క్యారెక్టర్స్ని. దాని మీద కొంత కసరత్తు జరిగింది. ఆ ప్రభావం మనకు తెర మీద కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి ప్రధానంగా సినిమాని ఎంగేజ్ చేయటంలో అల్లరి నరేష్ పోషించిన పాత్ర చాలా కీలకం. తను ఎమోషనలైజ్ చేయగలిగాడు థియేటర్ని, ఎంటర్టైన్ చేయగలిగాడు. ఆ 2 పనులు అల్లరి నరేష్ వలన జరిగినాయి. తర్వాత ఇంకొక అంటే తాను ఇంట్రడ్యూస్ చేసినటువంటి హీరోతో కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషింపజేశారు నాగార్జున గారు, రాజ్ తరుణ్. తను కూడా తనకిచ్చినటువంటి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. నటీనటులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. విలేజ్ అంటే గ్రామాలు మాయమైపోతున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ప్రజల అభిరుచుల్లో భేదాలు లేకుండా అందరూ ఒకే రుచితో, ఒకే పద్ధతిలో ఆలోచిస్తూ, ఒకే విధమైనటువంటి కంటెంట్ చూస్తూ అలా నడుస్తోంది ప్రపంచం. కాబట్టి ఈ టైంలో కొంచెం డిఫరెంట్గా, అంటే దీనికి నేను పీరియాడిక్ సినిమా చేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఏదో చరిత్రలోకి వెళ్ళి సినిమా చేయటం కాదు. పల్లెలు 80ల్లో ఉన్నాయి. 90ల తర్వాత ప్రపంచీకరణ వచ్చి పల్లెల్ని మింగేసింది. కాబట్టి 80ల నాటి పల్లెలు, 70ల నాటి పల్లెలు, 60ల నాటి పల్లెలు, పల్లెల్లో వాతావరణం, పల్లెల్లో కక్షలు, పల్లెల్లో వడ్డీ వ్యాపారులు ఎలా ఉంటారు, ఎంత రాక్షసంగా ఉంటారు, ఎలా రిలేషన్స్ ఎలా ఉంటాయి పల్లె ప్రజల మధ్య, వీటన్నిటినీ కూడా ఈ సినిమాలో బాగా డీల్ చేశారు. ఇదే కథ, అంతకు మించి వేరే కథ ఏం లేదు. ఈ మానవ సంబంధాలు, వాటి మధ్య నడిచేటువంటి అంటే ఘర్షణ, వీటి మీదే కథని నడిపాడు. దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగాడు. కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్గా నడిచినాయి కూడా. ఈ సినిమాలో కూడా రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లోనూ ఈ మధ్య కాలంలో పర్టికులర్గా వింటేజ్ హీరోలతో చేస్తున్నటువంటి సినిమాలలో వైలెన్స్కి చాలా పెద్దపీట వేస్తున్నారు. సైంధవ్లోనూ చూసాం మనం, అలాగే భగవంత్ కేసరిలో చూసాం. వీటన్నిటిలోనూ వైలెన్స్కి చాలా పెద్దపీట. జైలర్లో రజనీకాంత్ విపరీతమైన వైలెన్స్ చేయటం చూసాం. విక్రమ్ నుంచి మొదలైంది అనుకుంటే ఈ ట్రెండ్ అంతకుముందు ఉంది. మొన్న రిలీజ్ అయినటువంటి సలార్ యానిమల్స్లో కూడా వైలెన్స్కి చాలా పెద్దపీట వేశారు. అదే పద్ధతిలో ఈ సినిమాలో కూడా వైలెన్స్ ఉంది, కాకపోతే కొంచెం మితంగా ఉంది. కంపారిటివ్గా ఈ సినిమాలన్నిటితోనూ పోలిస్తే భరించదగ్గ మోతాదులోనే వైలెన్స్ నడిచింది. నాగార్జున్ని ఫైట్ సీన్స్లో చాలా మాసీగా చూపించారు. అలాగే డ్యాన్సులు చేయించారు ఆయనతో. పర్టికులర్గా డైరెక్టర్ విజయ్ బిన్ని తను కొరియోగ్రాఫర్ కూడా కాబట్టి తన డెబ్యూ సినిమా ఇది. అందుకని నాగార్జున్తో కొంచెం స్టెప్లు వేయించాడు, డ్యాన్స్ చేయించాడు, ఎంటర్టైన్ చేయించాడు, అన్ని విధాలుగాను నడిపాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్గా నడిపేసి సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బిల్డ్ చేసి వాటి మీద సినిమాని చాలా కొంచెం ఎమోషనల్గానే నడిపి
క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు ఆ పట్టు సడలకుండా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమాని. అందుకని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాబట్టుకోగలిగింది ఈ సినిమా ఆడియన్స్ నుంచి. అంటే ఇదేదో అద్భుతమైన సినిమా అని అంటంలేదు. కానీ పర్వాలేదు అనిపించుకుంది. ఈ సీజన్‌లో పర్వాలేదు అనిపించుకోవటం అంటే అది డెఫినెట్‌గా సక్సెస్ కొట్టేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలలో పల్లె సినిమా, పల్లె నేపథ్యంలో తీసినటువంటి, అలాగే సంక్రాంతి టార్గెట్‌గా తీసినటువంటి, సంక్రాంతి వాతావరణం కనిపించేటువంటి, సంక్రాంతి సెలబ్రేషన్స్ కనిపించేటువంటి 'నాసామి రంగా' అనే సినిమా విన్నర్‌గా చెప్పుకోవచ్చు 3 సినిమాల్లో. పెద్ద హీరోలతో వచ్చిన 3 సినిమాల్లో దీన్ని విన్నర్‌గా చెప్పుకోవచ్చు. రన్నర్‌గా 'సైంధవ్'ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్లేస్‌లో 'గుంటూరు కారాన్ని' మాట్లాడుకోవచ్చు. టోటల్‌గా 'సామిరంగ' అనే సినిమా అక్కినేని అభిమానులకి ఒక విందు భోజనం లాంటిది. చాలా కాలంగా హిట్‌కు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబం. 'వైల్డ్ డాగు' అలాగే 'ఘోస్టు' ఇబ్బంది పెట్టినాయి. అలాగే 'కస్టడీ' ఇబ్బంది పెట్టింది. నాగ చైతన్యకి సంబంధించి, 'ఏజెంట్ అఖిల్‌కి' సంబంధించి డిజాస్టర్‌గా మిగలటం చాలా బాధించింది అభిమానుల్ని, అలాగే ఆ ఫ్యామిలీని కూడా. 24లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యామిలీని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ తన భుజాల మీద వేసుకున్నాడు ఆయన నాగార్జున. ఆ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. బాధ్యతతో చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. తెర మీద ఆయన పెర్ఫార్మెన్సు, అలాగే సన్నివేశాలని ఆయన అంతగా అర్థం చేసుకుని లీనమైపోయి నటించటం, ఇవన్నీ కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన జోక్యం అంటే కొంత ఇంటర్ఫియర్ అయ్యాడు ఆయన. ఇంటర్ఫియర్ అయ్యాను అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. ఇంటర్ఫియర్ అయ్యాడు. అలాగే సీనియర్ రైటర్ సత్యానంద్ గారు లాంటి వారితో కూర్చుని కొంత డిజైనింగ్‌లో కూడా ఆయన తన పాత్రని పెట్టాడు. తన మనసు పెట్టాడు. కష్టపడ్డాడు ఆయన. స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి పాయింట్ దగ్గర తను నిలబడి సరిచూసుకుని ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్ళినటువంటి కష్టం కనిపిస్తుంది. కష్టం కంటే కూడా బాధ్యత. అభిమానులకి, ఆడియన్స్‌కి సంక్రాంతికి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే బాధ్యత, ఒక విజయం సాధించి పెట్టాలి కుటుంబానికి అనేటువంటి బాధ్యత. ఈ 2 బాధ్యతల్ని నాగార్జున చాలా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు సినిమాలో. అందుకని ఆడియన్స్‌కి ప్రాపర్‌గా కనెక్ట్ అయింది సినిమా. బయటకొచ్చిన వాళ్ళెవరూ కూడా బాలేదు అని చెప్పడం లేదు, పర్వాలేదు అంటున్నారు. చాలు. అద్భుతమైనటువంటి సినిమా అని అనుకోలేం కానీ, ఇది పర్వాలేదు అనిపించుకున్న సినిమా. ఈ సినిమాకి ఒక రకంగా హీరో నాగార్జున తెర మీద కనిపించే హీరో, అలాగే విజయ్ బిన్ని, బెజవాడ ప్రసన్న కుమార్ వీళ్ళందరూ కష్టపడ్డారు తెర వెనక. కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ కష్టం కీరవాణి గారు పడ్డాడు. కీరవాణి గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటలు కావచ్చు, నిజానికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో కొంచెం సాహిత్యం అర్థమయ్యి, ఏం వింటున్నాము, తెర మీద ఏం పాడుతున్నారు అనేది అర్థమయ్యే పద్ధతిలో పాటలు నడిచినాయి. అందుకని కీరవాణి గారు కనిపించని హీరోగా కీరవాణి గారికి మార్కులు వేయక తప్పని పరిస్థితి ఈ సినిమాలో. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఆయన. అలాగే ఆయన అనుభవము, సమాజాన్ని చదివిన తనము కూడా మ్యూజిక్‌లో కనిపిస్తుంది ఈ సినిమా మ్యూజిక్‌లో. ఇది కీరవాణి గారి సినిమాలన్నిట్లోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కారణం ఆయనకి కన్వే చేశారు విషయాన్ని. మీరు కొంచెం బాధ్యత తీసుకోవాలి అని కన్వే చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది ఆయన మ్యూజిక్‌లో. ఇలా టోటల్‌గా సంక్రాంతి పండగకి ఒక మంచి విజయవంతమైనటువంటి సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినందుకు నాగార్జున గారిని అభినందిద్దాం. అలాగే ఈ సినిమా టైటిల్ అక్కినేని నాగేశ్వరరావు గారి 'సిపాయి చిన్నయ్య'లో ఒక పాట ఉంటుంది. 'నా జన్మభూమి ఎంతో అందమైన దేశము' అని. ఆ పాటలో 'నాసామి రంగా' అనే బిట్ ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చి టైటిల్‌గా వాడారు. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆనందపడేటువంటి విషయం ఏంటంటే, ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమా రేంజ్ పెద్దగానే ఉండబోతోంది. పెద్ద విజయమే సాధించబోతోంది కంపారిటివ్‌గా. 'సిపాయి చిన్నయ్య' కొంత ఇబ్బంది పెట్టినటువంటి సినిమా అది. ఆ తర్వాత వచ్చిన అదే బ్యానర్‌లో ఆ తర్వాత వచ్చినటువంటి 'ప్రేమ్ నగర్' పెద్ద విజయం సాధించింది గానీ 'సిపాయి చిన్నయ్య' ఇబ్బంది పెట్టిన సినిమానే.
కానీ అందులో పాట నుంచి తీసుకున్నటువంటి లైన్‌తో టైటిల్ డిజైన్ చేసినటువంటి ఈ సినిమా మాత్రం డెఫినెట్‌గా బెటర్ రెవెన్యూస్ సాధించేటువంటి అవకాశం కనిపిస్తోంది. విన్నర్‌గా నిలబడింది ఆల్రెడీ. ఆల్రెడీ పబ్లిక్ టాక్ కూడా అదే. ఇది టోటల్‌గా 'సామిరంగ నా సామిరంగ' అనే సినిమాకి సంబంధించి నా రివ్యూ. నేను ఆ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.